ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీ భాగవత రత్నాకరము తృతీయ స్కందము. మైత్రేయుడు విదురునకు బోధించుట. అయాతాయామస్తస్య సన్ యామక్స్వస్తరయాపనః సున్వతో ధ్యాయతే విష్ణు కుర్వతే బ్రువత కథః. భగవంతుడగు విష్ణువు యొక్క కథలను వినుట, ధ్యానించుట, రమించుట, నిరూపించుట మొదలైన కార్యములను వనర్చుచుండుట వలన వారి మన్వంతర కాలమందలి క్షణములు ఎన్నడూనూ వ్యర్థముగా గడుపబడలేదు. ఎవరైతే భగవంతుని యొక్క అంటే విష్ణువు యొక్క కథలను వినుట ద్వారా, భగవంతుణ్ణి నిరంతరము ధ్యానించుట ద్వారా, నిరంతరము భగవంతుని యందే రమించుట ద్వారా, భగవంతుడు ఇటువంటి వాడు అని నిరూపించుట ద్వారా, ఇట్లా మొదలైన కార్యములను వనర్చుచుండుట వలన అటువంటి కార్యాలని నిరంతరము కూడా జరుగుతూ ఉన్నప్పుడు వారి మనవంతర కాలమందలి అంటే వారు జీవించినంత కాలం ఇటువంటి విధానం జరిపినంత కాలమందలి క్షణములు అంటే కాలము అనేది క్షణము అంటే ఇక్కడ కాలము కింద ఎన్నడూనూ కూడా వ్యర్థముగా గడుపబడవు. ఇక్కడ మనకి జీవితంలో ప్రతి ఒక్కరికి కూడా మనకి ఇనిమిక్కులైనది, అన్నింటికంటే విలువైనది కాలం. అయితే ఆ కాలాన్ని ఏ విధంగా మనం సద్వినియోగము చేసుకోవాలి, ఏ విధంగా కాలంలో మనం ఎటువంటి క్రియ, ఎటువంటి యొక్క నడతగానే నడిచినట్లయితే మనకి ఆ కాలం అనేది ఉపయోగపడుద్ది, ఆ కాలం మనకి సద్వినియోగపడుద్ది అని అంటే ఈ విధంగా భగవంతుని ధ్యానించుట, భగవంతుని యందు రమించుట, భగవంతుని యొక్క కథలను వినుట, ఈ తీరుగా భగవంతుని యందే నిరంతరము మన మనస్సుని నిలుపుట, ఇటువంటి యొక్క కాలం అనేది ఒక్క క్షణమైనా సరే మనకి వృధాగా పోదు. ఆ కాలం మొత్తం కూడా మనకే ఉపయోగపడుద్ది అన్నమాట. ఎందుకు ఉపయోగపడుద్దంటే మనం నిరంతరము మనం ఏం చేస్తూ ఉంటాము అంటే నేను నా కుటుంబము, నా వ్యవహారము అని ఈ విధంగా నా కుటుంబం కోసం నేను చేస్తూ ఉన్నాను, నేను నా బిడ్డల కోసం చేస్తూ ఉన్నాను, నా పేరు ప్రఖ్యాతుల కోసం చేస్తూ ఉన్నాను, లోకములో 10 మంది కోసం నేను మేలు చేసేదానికోసం నిరంతరము శ్రమపడుతూ ఉన్నాను. ఈ విధంగా తను కాలమంతా కూడా ఈ విధంగా నేను అనే అహాన్ని ముందు పెట్టుకొని తనకు సంబంధించిన సంబంధించిన కార్యకలాపాలు ఏవైతే ఉన్నాయో వాటిని చేయటం అనేది జరుగుతూ ఉంటుంది ప్రతి ఒక్క మనిషి కూడా. అయితే ఇందులో తన కోసం అంటూ చేసుకున్నదంటూ ఏమీ ఉండదన్నమాట. ఎందుకు తన కోసం చేసుకున్నది ఉండదు అంటే తను అనేదే వేరైపోయాడు ఇక్కడ భగవంతుని యొక్క తత్వంలో నుంచి.
భగవంతుని యొక్క తత్వంలో నుంచి తను వేరయ్యి ఈ విధంగా ఈ భగవంతుణ్ణి అంటూ మరిచి నేను అనే అక్కడ స్థిరపరచుకోవటం జరిగింది. ఎప్పుడైతే ఈ నేను అనే స్థిరపరచుకోవటం జరిగిందో ఇక నేనుతోటి కూడుకొని చేసేదంతా కూడా ఎప్పుడైతే నేనే బయటకు వచ్చాను కాబట్టి ఈ నేననే అహం అనేదే భగవంతుని తత్వంలో నుంచి ఇక్కడ విడబడింది కాబట్టి విడబడ్డ కానించి చేసేది మొత్తం కూడా ఈ తనకు భిన్నంగా ఉండి చేసేయే తప్ప వాస్తవంగా తనకంటూ ఉపయోగపడేది ఏమీ లేనే లేదు. ఆ కాలం అంతా కూడా తనకి ఏ విధంగానూ కూడా ఉపయోగపడదన్నమాట. ఎందుకు ఉపయోగపడదంటే నేనని ఎప్పుడైతే భావించుకొని నేనని ఎప్పుడైతే ఈ భగవంతుని తత్వములో నుంచి విడబడిపోయానో ఆ విడబడ్డ కాడి నుంచి చేసే కార్యకలాపాలు మొత్తం కూడా ఒక్క క్షణమైనా కూడా తనకు ఉపయోగపడదు. ఎందుకు ఉపయోగపడదంటే దానితో కూడుకొని చేసే ప్రతి ఒక్కటి కూడా తనంటే ఎవరు ఇక్కడ వాస్తవకంగా ఈ నేను అంటే ఎవరు అంటే వాస్తవమైన భగవంతుని యొక్క అంశతో కూడుకున్న జీవుడే ఈ నేను. మరి మనం జీవుడు మన కోటల్లా ఈ శరీరమే నేను అనుకుంటున్నాం. మరి వాస్తవమైన జీవుడు తానైతే శరీరమే పుట్టి పెరిగి నశించే శరీరం తను అనుకుంటున్నాడు కాబట్టి ఈ శరీరంతో కూడుకున్న సర్వ కార్యకలాపాలు మొత్తం కూడా తనకంటూ ఉపయోగపడేది అంటూ ఏమీ లేనే లేదు. ఎందుకు లేదు అంటే ఈ శరీరమనే భావించుకున్నాడు కాబట్టి ఈ శరీరంతో చేసేది ప్రతి ఒక్కటి కూడా మళ్ళీ పుట్టడం పెరగటం సావటం పుట్టడం పెరగటం సావటం. ఇందులో పుణ్యకార్యాలు చేస్తే ఆ పుణ్యానికి సంబంధించిన ఫలితాలంటూ లభిస్తూ ఉంటాయి. పాపకార్యాలు చేస్తే పాపకార్యాలకే సంబంధించిన ఫలితాలంటూ లభిస్తూ ఉంటాయి. ఏది చేస్తే ఎటువంటి కార్యకలాపాలు అంటూ తన కర్మ చేస్తూ ఉంటాడో అటువంటి జన్మల పరంపర అనేది తనకి కొనసాగుతూ ఉంటుందన్నమాట. ఈ జన్మ పరంపరలు అనేది కొనసాగుతూ ఉండేటప్పుడు అప్పుడు తనకు ఉపయోగపడేది ఏంటిది? అసలు తను ఎప్పుడూ వాస్తవమైన ఆత్మస్వరూపం ఎప్పుడూ పుట్టలేదు, ఎప్పుడూ పెరగలేదు. మరి పుట్టన సావన యొక్క స్వరూపం తానయ్యి ఈ పుట్టి పెరిగి నశించేది తాననుకోని భ్రమ చెంది చేసేది ఆ కాలం కానీ ఆ సమయం కానీ ఎటువంటి పరిస్థితుల్లో కూడా తనకు ఏమాత్రం కూడా ఉపయోగపడదు. మరి ఏ సమయము తనకు ఉపయోగపడుద్ది? ఏదైతే ఈ సర్వవ్యాపకత్వం అయిన పరమాత్మ యొక్క తత్వంలో నుంచి విడబడి ఈ ప్రపంచం నిజమనుకొని పోయాడో అప్పుడు ఆ జీవుడు నేను వాస్తవకంగా నేను ఎక్కడో పొరపాటు పడ్డాను, నా స్థానం ఇది కాదు, ఈ శరీరంలో నేను అనుకుంటుంది ఈ శరీరం కాదు, ఈ శరీరంలో ఏదో నాకు తెలియకుండా ఒక వస్తువు స్వరూపం అంటూ ఉన్నది అని అది మొత్తం కూడా ఈ పరమాత్మ దైవమో ఏదో అంటున్నారు మనకు కనపడటం లేదు అని ఆ తీరుగా తను ఎటైతే పొరపాటున తను గాని స్వరూపము తనని భావించి తప్పటడుగు వేశాడో తిరిగి మళ్ళీ ఆ తప్పటడుగుని సమకూర్చుకొని సరిదిద్దుకొని వాస్తవమైన పరమాత్మ యొక్క తన స్థితి కాడకే చేరుకునేదానికి చేసే సంబంధిత ఏ కార్యాలైతే ఉండయో అటువంటి కార్యాలన్నీ కూడా తనకు ఉపయోగపడతాయి అన్నమాట. అటువంటి కాలమే తనకు ఉపయోగపడుద్ది. లేకపోతే ఈ కాలం అంతా కూడా వృధా అయిపోవటం అనేదే జరుగుద్దన్నమాట. అందువల్ల అటువంటి కాలంలో తను యొక్క చేసేది ఏంటిదంటే భగవంతుని యొక్క విష్ణువు యొక్క కథలు, విష్ణువునే ధ్యానించుట. ఇక్కడ విష్ణువన్నా నారాయణన్నా భగవంతుడన్నా పరమాత్మన్నా సందర్భానుకూలంగా చర్చించుకోవటం మాట్లాడుకోవటమే కానీ అన్ని పదాల యొక్క సారాంశము ఒకే ఒక భగవత్తత్వం. అందువల్ల సందర్భోచితముగా వచ్చే యొక్క పదాలే తప్ప ఇక్కడ విష్ణువు అంటే వేరు, నారాయణ అంటే వేరు, పరమాత్మ అంటే వేరు, ఆత్మ అంటే ఇంకొకరా అని ఈ విధంగా ఇన్ని రకాల శబ్దాలు ఇన్ని రకాల పదాలు వచ్చినప్పుడు మనం అటువంటి భావనలు భావించకూడదు. భగవంతుడన్నా విష్ణువన్నా నారాయణన్నా శ్రీకృష్ణ పరమాత్మ అన్నా
పరమాత్మ స్థితే అన్నా ఆత్మస్వరూపం అన్నా కూడా ఇక్కడ వ్యత్యాసం అంటూ లేనే లేదు. కాబట్టి అటువంటి ఏ జనన మరణాలంటూ లేకుండా ఉండే యొక్క సహజ స్థితిగా ఉండే పరమాత్మ యొక్క స్థితిని విష్ణువు అంటారు ఇక్కడ. అటువంటి విష్ణువు యొక్క కథలను వినుట, ధ్యానించుట, మరి రమించుట, ఇట్లా మొదలైన కార్యాలని ఏవైతే ఉండయో వాళ్ళు కానీ ఆ కార్యాలను కానీ నిరంతరము జరుపుతున్నట్లయితే ఆ కాలం మొత్తం కూడా తనకు సద్వినియోగపడటం అనేది జరుగుద్ది. ఆ కాలమే తన కోసం తను చేసుకున్నదవుద్ది తప్ప అది కాకుండా ఇంకా ఈ ప్రపంచంతో కూడుకున్న చేసింది మొత్తం కూడా తనకు ఎటువంటి పరిస్థితుల్లో కూడా తనకు ఉపయోగపడేదంటూ లేనే లేదు. ఎందుకంటే ఎటువంటి కార్యం చేస్తే అటువంటి ఫలితం వచ్చుద్ది. నువ్వు పుణ్యకార్యాలు చేశామనుకోండి, పుణ్యం లభించుద్ది. ఆ పుణ్యం వల్ల జరిగేదేంది? కొద్దిగా సుఖంగా బతకగలుగుతావు. అది కొంతకాలం ఉంటుంది, తర్వాత పుణ్యం హరించిపోతుంది. తర్వాత పోనీ పాపకార్యాలు చేసేవనుకో, పాపం అనే దానివల్ల నీకు దుఃఖం అనేది, నరకం అనేది ప్రాప్తించుద్ది. అది కొంతకాలం ఉంటుంది, అది నశించిపోతుంది. ఈ విధంగా ఈ లోకానికి సంబంధించింది ఏదైతే ఉందో ఇది మొత్తం కూడా ఈ జనన మరణాలు అనే చక్రములో ఉండే ఇదంతా కూడా జరిగే యొక్క ప్రక్రియ. ఎప్పుడైతే నువ్వు భగవంతుని యొక్క తత్వంలో నుంచి విడబడ్డావో, విడబడ్డ కాడి నుంచి జరిగే ప్రక్రియ మొత్తం ఇదంతా. అయితే సరే, తెలిసో తెలియకో విడబడిపోయాం మనం, కానీ ఇక నుంచైనా సరే ఆ భగవంతుని యొక్క తత్వం అంటే ఎటువంటిది, నేనంటే అసలు ఎక్కడి నుంచి వచ్చాను, నా మూలస్థానం అంటూ ఏంటిది అని ఈ విధంగా విచారణ చేసి తన్ను తాను పరిశీలించుకొని నేను ఎక్కడి నుంచి వచ్చాను, పుట్టక తలకంటూ అసలు ఎక్కడ ఉండాను, నేను అసలు ఎందుకు పుట్టాల్సి వచ్చింది, తర్వాత మరణించుతూ ఉన్నాను, ఎందుకు మరణించాల్సి వస్తుంది, ఏంటిది ఈ మూడింటి యొక్క సారాంశం, ఈ మూడింటి యొక్క ఆన్సర్ అంటూ ఏంటిది అని ఈ విధంగా మనల్ని మనం ప్రశ్నించుకొని ఈ మూడింటి యొక్క ఆన్సర్ సమాధానాన్ని కానీ మనం తెలుసుకోగలిగాము అంటే అప్పుడు మనమంటే ఎవరో తెలిసిపోతుంది, ఎక్కడి నుంచి వచ్చామో తేలిపోతుంది, ఎక్కడికి మరణించి ఎక్కడికి పోతూ ఉన్నామో అన్న విషయం అనేది తేలుద్ది. ఈ మూడింటి యొక్క సమాధానాన్ని తెలుసుకోవటమే మానవుడి యొక్క కర్తవ్యము. కాబట్టి అందువల్ల భగవంతుని యొక్క కాలం అనేది ఏ విధంగా విలువైనది అంటే అన్నింటికన్నా మన సంపద కన్నా కూడా కాలం విలువైంది. మనం ఏమనుకుంటాము అంటే మన జీవన గమనంలో మన బంగారం అన్నిటికంటే గొప్పది, మన డబ్బు అన్నిటికంటే గొప్పది, మన పొలము పుట్ర, మన ఇల్లు వాకిలి అన్నింటికీ గొప్పది అని ఈ విధంగా మనం ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క రకంగా వర్ణించుకొని వాటికి ప్రాధాన్యత ఇచ్చుకుంటూ వాటి కోసమే నిరంతరము శ్రమించుతూ వాటినే సంపాదించుతూ జీవితాన్ని గడుపుతూ ఉంటాం. కాదు, ఇవన్నీ కూడా మనకు సమకూరాలి అంటే వీటికి కూడా కాలం అనేది ఉంటేనే ఆ కాలంలోనే ఇవన్నీ కూడా మనకు సమకూరటం అనేది జరుగుద్ది. కాలంలోనే మనం ఏదైనా సాధించాలి, ఏదైనా సంపాదించాలి అంటే అవసరం కాలమే. అందువల్ల కాలమే ముందుంది. అందువల్ల ఆ కాలంలో మనం చేసే వీటినన్నింటిని కూడా సంపాదించుకోగలుగుతూ ఉన్నాము, సాధించగలుగుతూ ఉన్నాము. కాబట్టి కాలమే అన్నింటికంటే విలువైంది. అయితే ఆ కాలమే అన్నింటికంటే విలువైందన్నప్పుడు ఆ కాలాన్ని ఇంకా మన కోసం మనం ఉపయోగపెట్టుకోవాలి, మనకి ఉపయోగపడాలి ఆ కాలం అన్నప్పుడు ఇది మన కోసం చేసుకునే ప్రక్రియ ఏదైతే ఉందో అది నిరంతరము మనం ఏ స్థానం నుంచి అయితే మనం వచ్చాము ఆ స్థానాన్ని చేరుకోవటమే మన ప్రధాన కర్తవ్యం. ఆ స్థానాన్ని చేరుకునేదానికి సంబంధించిన చేసే క్రియ, చేసే యొక్క పని ఏదైతే ఉన్నదో అది మనకి కాలం అనేది మనకు ఉపయోగపడటం, ఆ కాలాన్ని మనము ఉపయోగపెట్టుకోవటం అనేది జరుగుద్దన్నమాట. అందువల్ల ప్రతి ఒక్కరము కూడా అటువంటి కాలం యొక్క విలువను మనం సంపూర్తిగా తెలుసుకొని
ఆ కాలాన్ని మనం ఏ విధంగా మన కోసం మనం చేసుకోవాలి అని ఎవరైతే కాలం యొక్క విలువని తెలుసుకొని తన కోసం తన మూలమేందో తను తెలుసుకునే దానికోసం తన కోసం కానీ కాలాన్ని కానీ ఉపయోగపెట్టుకొని సద్వినియోగపరుచుకున్నట్లయితే అచిరకాలంలోనే తన స్వస్థానాన్ని చేరుకోగలుగుతాడు మానవుడు. కాబట్టి ప్రతి ఒక్కరము కూడా మనం అన్నింటికంటే విలువైనది కాలము అన్న సంగతి ముందు మనం తెలుసుకోవాలి. ఎందుకు అంటే భౌతికంగా చూసినా కూడా కాలమే అన్నింటికంటే విలువైందనే విషయం చాలామందికే తెలుసు, కొద్దిమందికే తెలుసు. చాలామందికి కాలాన్ని అస్సలు పట్టించుకోరు, కాలాన్ని వదిలేస్తారు. ఏదన్నా జరగని, ఎప్పుడు ఏది చెయ్యాలో అన్న విషయాన్నే తెలియదు. ఎందుకు తెలియదు అంటే ఒకరోజు చేయాల్సింది 10 రోజులకి చేయిస్తారు. 10 రోజులకు జరిగే పని నెలలో, సంవత్సరాలు, వాయిదాలో గడువులేసి జరుపుతూ ఉంటారు. ఈ విధంగా కాలాలను అనేది వృధాగా పోగొట్టుకుంటూ ఉంటుంటారు భౌతికంలో కూడా. అందువల్ల వాళ్ళు సాధించే ఈ భౌతికానికి సంబంధించిన సాధించేది కూడా అంత మాత్రంగానే ఉంటుందన్నమాట. ఎందుకు? కాలం యొక్క విలువ తెలియదు కాబట్టి. అందువల్ల అసలు కాలాన్ని మనం చూసుకున్నట్లయితే మనం దేంతో పుట్టాం? కాలంలోనే మనం పుట్టాం, కాలంలోనే పెరుగుతూ ఉన్నాం కూడా, చివరికి కాలంలోనే మరణించుతూ ఉన్నాం కూడా. మనం పుట్టక కాలంతో జరుగుతూ ఉన్నది, పెరుగుతాం కాలంతో జరుగుతూ ఉన్నది, చివరికి కాలమే చివరికి మరణించటం జరుగుతూ ఉన్నది. మరి కాలం లేకుండా ఏదైనా సరే మనం చెయ్యగలుగుతూ ఉన్నామా? కాలం లేకుండా ఇక్కడ ఏదైనా సరే మనకు గోచరించగలుగుతూ ఉన్నదా? కాలం లేకుండా ఈ సృష్టి అనేది జరుగుతూ ఉన్నదా? ప్రతి ఒక్కటి కూడా కాలంలోనే జరుగుతూ ఉన్నది. ప్రతి ఒక్క చర్య కాలం అంటూ లేకుండా ఎక్కడ ఏది జరగటం అంటూ లేనే లేదు. కాబట్టి అన్నింటికీ మూలమైనది కాలమే. ఈ సృష్టి మొత్తం కూడా దేనాధారంతో జరుగుతూ ఉన్నది? దేనిలో జరుగుతూ ఉన్నది అంటే కాలంలోనే జరుగుతుంది. ఈ భగవంతుని యొక్క సృష్టి అంటాం దీన్ని. ఈ భగవంతుని యొక్క సృష్టి దేని ఆధారంతో అంటే కాలం యొక్క ఆధారంతో. ఈ 84 లక్షల జీవరాశులు దేంట్లో జీవిస్తూ ఉన్నాయి అంటే కాలంలోనే జీవిస్తూ ఉన్నాయి, కాలంలోనే పెరుగుతున్నాయి, కాలంలోనే నశించిపోతూ ఉన్నాయి అన్నమాట. అందువల్ల మనం ఏమనుకుంటామంటే కాలమే, టైమే అన్నింటికీ మనం సమాధానం చెప్పుద్దంటాం. కాలమే అన్నింటికీ మనకి తీర్పు. ఏదైనా బాధ వచ్చినప్పుడు కానీ, ఏదైనా కష్టం వచ్చినప్పుడు కానీ, ఏదైనా సమస్య వచ్చినప్పుడు కానీ అన్నింటికీ కాలమే సమాధానం చెప్పుద్దులేరంటాం. వాస్తవం అది. మనకు తెలిసినా తెలియకపోయినప్పటికీ కూడా కొన్ని సామెతలు అనేది అక్షరాల నిజమై కాలమే అన్నింటికి సమాధానం చెప్పుద్ది అంటే కాలంలోనే అన్ని మార్పులు జరుగుతూ ఉంటాయి. కాలం అనేది ఒకే రకంగా ఉంటుంది, కానీ కాలంలోనే ఈ మార్పులన్నీ జరుగుతూ ఉంటాయి. అన్ని మార్పులకి మూలం కాలమే, కాలంలోనే అన్ని మార్పులు జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఎటు చూసినప్పటికీ కూడా కాలమే అన్నింటికీ మూలమైనది. అందువల్ల కాలాన్ని ఎవరు ఎంత విలువగా కాలాన్ని తన కోసం ఈ జన్మంటూ మనం ఎత్తినప్పుడు ఈ జన్మ యొక్క సారాంశం అంటూ ఏంటిది, ఈ జన్మ ఎత్తిన తర్వాత ఇది పోయేలోపు మనం చేయదగింది ఏంటిది అని ఆ తీరుగా ఈ జన్మ రహస్యాన్ని తెలుసుకునే దానికి సంబంధించి విచారణ చేసి ఆ కాలాన్ని మనం ఉపయోగపెట్టుకొని ఎవరైతే ఈ జనన మరణాలనే చక్రములో నుంచి తప్పించుకునే దానికి సంబంధించి కాలాన్ని ఆ తీరుగా సద్వినియోగపరుచుకోగలుగుతారో వాళ్ళే ఇక్కడ ధన్యులు. కాబట్టి అందువల్ల కాలాన్ని వృధా అంటూ చెయ్యకుండా ప్రతి ఒక్కరూ కూడా ఆ కాలాన్ని వ్యర్థంగా గడపకుండా వాస్తవమైన తన కోసం తన యొక్క సంగతి, తన యొక్క తత్వాన్ని తెలుసుకునేదానికి ఉపయోగపెట్టడమే ప్రధాన కర్తవ్యము. ఓం తత్సత్.